హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఇంటింటికి రేషన్ పంపిణీ అండి. విజయవాడలో ఇంటింటికి రేషన్ పంపిణీ విజయవాడలో చేయాలంటే కనుక మామూలుగా కాదు, చాలా కష్టతరమైన సాధ్యం. మరి అలాంటి రేషన్ పంపిణీ వాలంటీర్లు లేకుండా చేస్తారంటారా? వాలంటీర్లు తీసుకున్నారంటారా? ఆల్రెడీ ఒక వీడియో అయితే కనుక హల్చల్ చేస్తుంది. విజయవాడ పరిధి మాత్రమే, విజయవాడలో ఉన్న వాళ్ళు మాత్రమే వాలంటీర్లని విధుల్లోకి తీసుకున్నారు, ఆల్రెడీ విధుల్లోకి దిగారు అని ఒక వీడియో అయితే కనుక వైరల్ అయింది. అసలు వాస్తవం ఏంటి? అసలు రేషన్ పంపిణీ ఎలా చేద్దామనుకుంటుంది గవర్నమెంట్? విజయవాడలో ఉన్న ఈ సుమారు 6,46,000 మంది వరద బాధితులకి, అంటే ఓన్లీ వరద బాధితులకి రేషన్ ఎలా పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యింది, లేదా మిగిలిన మొత్తం అన్ని ప్రాంతాలకి రేషన్ పంపిణీ చేస్తారా? ఇలాంటి విషయాలని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం, వాలంటీర్ల గురించి. కానీ ఖచ్చితంగా మీ బాధ్యత ప్రకారంగా మీరైతే లైక్ చేయండి. ఎలా అంటే వాలంటీర్లు ఎంత అవసరమో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి మీ బాధ్యత ప్రకారం ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయొద్దు, ఎండ వరకు చూడండి. ఎండ వరకు చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వాలంటీర్ల గురించి కానీ, అలాగే విజయవాడలో వరద బాధితుల గురించి కానీ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కగా మన ఛానల్ని కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చాలామందికి అవసరం కాబట్టి షేర్ చేయండి. ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని ఈరోజే బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఇది ఈరోజే డిసైడ్ అయింది, ఇంటింటికి రేషన్ పంపిణీ చేయాలని. రేషన్ అంటే ఏం పంపిణీ చేస్తారని మీరు అనుకోవచ్చు. 1 కేజీ కందిపప్పు, 1 కేజీ చక్కెర, 25 కేజీల బియ్యం, అలాగే 1 లీటర్ వంట నూనె, అలాగే కూరగాయలతో సహా, అంటే మ్యాక్సిమం నిత్యావసర సరుకులన్నీ కూడాను విజయవాడలో అతలాకుతలమైపోయినటువంటి వరద బాధితులు, అలో లక్షణం అంటున్నటువంటి వరద బాధితుల కోసం, నరకం చూసిన వరద బాధితుల కోసం, వాళ్ళ కోసం, అంటే కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు వాళ్ళంతా. కనీసం తినడానికి కానీ, తాగడానికి కానీ, వేసుకోవడానికి బట్టలు కానీ ఏమీ తీసుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఎమర్జెన్సీగా చెప్పడం ద్వారా బయటకు వచ్చేసారు. ఏమీ తెచ్చుకోలేని పరిస్థితి. ఇంట్లో ఉన్న సరుకులు, సామానాలు మ్యాక్సిమం అన్నీ కూడాను కుళ్ళిపోయి ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అవన్నీ వాడుకోవడానికి ఉపయోగం లేదు. కనీసం బియ్యం కూడా మొత్తం తడిసిపోయి, నానిపోయి, ముద్దయిపోయినాయి. కాబట్టి కాయగూరలు లేవు. కొందామంటేనేమో విపరీతమైన రేట్లు, కొనాలంటే కిలోమీటర్లు నడిచి బయటకు రావాలి. కాబట్టి సరూర్ నగర్ అని ఇలా కొన్ని ఏవైతే బాగా ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళ మాత్రం కట్టుబట్టలతోటి మిగులు జీవుడా అన్నట్టుగా మిగిలిపోయారు. కాబట్టి అలాంటి వాళ్ళకి కనీసం ప్రత్యామ్నాయంగా ఎంతో కొంత, అంటే వెసులుబాటు కల్పించడానికి రేషన్ అనేది ముందు పంపిణీ చేస్తే, అప్పటి వరకు ఈ ఏదైతే ఆహార పొట్లాలు ఉన్నాయో రైసు ట్రాక్టర్ల మీద, అలాగే కూరలు, అవి మంచిల ప్యాకెట్లు, పాలు ప్యాకెట్లు సప్లై చేస్తున్నారు. వాటితో పాటు ఇవి కూడా ఇస్తే కనుక ఇవి వాళ్ళకి వెన్నుదన్నుగా ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలెడతారు అనే ఒక ఉద్దేశంతో, వాళ్ళకి ఉపయోగపడతాయి, ఎలాంటి టైంలోనే రేషన్ బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మంచి పని అయితే కనుక తలబెట్టింది. కానీ ఇక్కడ ప్రసారంగా మారినటువంటి విధానం ఏంటంటే ఎలా పంపిణీ చేస్తారు, ఇది మెయిన్ అంశం. కాబట్టి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే కనుక డివిజన్ వైజ్గా విడదీసి విజయవాడలో వరద ముంపు ప్రాంతాలన్నీ కూడాను డివిజన్ వైజ్గా విడదీసి డివిజన్కి ఒక అధికారిని నియమించి, అంటే అధికారులు ఎంతమంది ఎక్కడి నుంచి వస్తారనే ఆలోచన మీకు రావచ్చు. అధికారులు ఆల్రెడీ రాష్ట్రంలో ఉన్న చాలా ప్రాంతాల్లో, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న అధికారులు అంటారనే హుటాహుటిన విజయవాడ అయితే కనుక తరలించారు. అలాగే విజయవాడలో వరద ముంపు ప్రాంతాల్లో పేరుకుపోయినటువంటి చెత్తను కానీ, అలాగే మట్టిని కానీ, బురదను కానీ తీయడానికి ప్రతి మున్సిపాలిటీ నుంచి కూడా కొంతమంది పారిశుద్ధ్య కార్మికులు విజయవాడలో ఆల్రెడీ ఉన్నారో పనులు చేస్తున్నారు వాళ్ళు. అలాగే అధికారులు కూడా చాలా మందిని అక్కడికి రప్పించడం జరిగింది. కాబట్టి ఏదైతే స్టేడియం ఉందో ఆ స్టేడియంలో మొత్తం అధికారులతో నిండిపోయింది. కాబట్టి అధికారులకి ఒక్కో డివిజన్కి ఒక అధికారి నియమిస్తారు కరెక్టే, అధికారి నియమిస్తారు. మరి పంపిణీ చేయడానికి సిబ్బంది ఎలాగా అని ఆలోచన రావచ్చు. ఇక్కడే మెరుకుందనమాట. అదే వాలంటీర్లు ఉండుంటే కనుక, మరలా నేను అన్నిసార్లు చెప్తున్నాను అనుకోవద్దు, వాలంటీర్లు ఉండంటే కనుక ఆ డివిజన్ వైజ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని అప్పచెప్తే కనుక వాలంటీర్లు డిస్ట్రిబ్యూట్ చేసేసాను. మరి వాలంటీర్ల ప్లేస్లో ఇప్పుడు ఎవరిని పెట్టబోతున్నారు అంటే, పెన్షన్ల పంపిణీ విషయంలో అయితే కనుక వాలంటీర్ ప్లేస్లో సచివాలయ ఉద్యోగులను వాడారు. మరి సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా విజయవాడ అంటే కుదరదు కదా, ఇక్కడ పనులు ఆగిపోతాయి. కాబట్టి అందరినీ పంపరు కూడాను. కాబట్టి అలాంటప్పుడు అంతమంది సిబ్బందిని ఎలాగ వాడతారనేది ఓ పెద్ద ప్రశ్నగా మారింది. మొత్తానికి ఎలాగైతేనండి, ప్రభుత్వం అయితే కనుక వాలంటీర్లు వాడాలి వాడకూడదు అన్నది ప్రభుత్వ నిర్ణయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ మనం ప్రభుత్వానికి ఇచ్చే సలహా ఏంటంటే, ఖచ్చితంగా డివిజన్ వైజ్గా ఒక అధికారిని ఏర్పాటు చేసినప్పుడు ఒక్కొక్క అధికారికి 100 మంది వాలంటీర్లు ఇచ్చుంటే కనుక
రాష్ట్రం మొత్తం మీద ఉన్న వాలంటీర్లు అందరూ తీసుకెళ్ళి అక్కడ అడేస్తే, లేదా విజయవాడలో ఉన్న వాళ్ళు వాడినా సరే. కాబట్టి ఆ వాలంటీర్లు ఒక్కో అధికారికి ఒక 100 మంది వాలంటీర్లు ఇచ్చినా సరే, లేదా 200 మంది వాలంటీర్లు ఇచ్చినా సరే, యథేచ్ఛగా 1 గంటలో పంపిణీ అయితే కనుక జరిగిపోను, సమస్య లేదు. ఎలాంటి అవాంతరాలు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ సజావుగా సక్రమంగా సాగును, నా ఉద్దేశం ఇది. కాబట్టి కొంతమంది మాట్లాడుతున్నారు ఏమంటే కనుక వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపిణీ అయింది కదా, పెన్షన్ల పంపిణీ వేరు, సచివాలయ ఉద్యోగులు ఇచ్చిన విధానం వేరు, వాళ్ళు పంచిన విధానం వేరు, అది వేరు. ఇక్కడ వాలంటీర్ల అవసరం చాలా ఉంది. కాబట్టి అందువల్ల ఈ పంపిణీ రేషన్ పంపిణీ అనే కాదు, ఇక మీదట అక్కడ పంచాల్సింది చాలా ఉంటాయి, ఒక రేషనే కాదు. ఆల్రెడీ ఆహార పొట్లాలు, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్ విషయంలో ఎంత తర్జన భర్జన జరిగింది. హెలికాప్టర్ మ్యాన్ చేస్తే కొట్టుకున్న సంఘటనలు జరిగినాయి. కాబట్టి పంచమని పంపిన వాటిని పాల ప్యాకెట్లని పాల ప్యాకెట్ 180 రూపాయలు చొప్పున అమ్ముకోవడం జరిగింది, వాటర్ బాటిల్ 50 రూపాయలు చొప్పున అమ్మటం జరిగింది. ఫ్రీగా పంచమని పంపిణీ చేసినటువంటి అలాంటివి అలా చేస్తే అంటే అధికారులు పర్యవేక్షణ లేకపోవడం, అలాగే పంపిణీ విధానం సరిగా లేకపోవడం, పంపిణీ చేసే సిబ్బంది లేకపోవడం, అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. కాబట్టి ఇలాగా ఎలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే ఏవైతే ఈ సరుకులు ఉన్నాయో, కందిపప్పు కానీ, చక్కెర కానీ, బియ్యం కానీ, వంటలు కానీ, కూరగాయలు కానీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని పంపిణీ చేయాలంటే ఖచ్చితంగా వాలంటీర్లు ఉంటాయి కనుక, నేనంటున్నాను కాదు, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఖచ్చితంగా ఇంకా ఈజీగా జరుగుతుంది, సజావు జరుగుతుంది. నిన్నటి నుంచి తలమునకలైపోతుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిన్నటి నుంచి తలమునకలైపోతుంది. ఈ పంపిణీని ఎలా చేపట్టాలి, ఈ పంపిణీని ఎలా పంచాలి, వీటన్నిటిని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే ఒక రకమైనటువంటి తలమునకలు. అటు వాలంటీర్లు తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏంటి పరిస్థితి, ఎలాగా ఏంటి, అవమానం పాలైపోతామా, ప్రభుత్వానికి ఏమన్నా సిగ్గుచేటుగా ఉంటుందా అని రకరకాల తర్జన భర్జన కింద మొత్తంగా కొన్ని వీడియోలు అయితే రిలీజ్ అయినాయి. ఎలా అంటే ఆల్రెడీ వాలంటీర్లు విధుల్లోకి దిగారు, వాలంటీర్లు సేవ చేస్తున్నారు. అక్కడ విజయవాడలో చాలా మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు అనేది కనుక కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లోనే వచ్చినాయి. నిజంగా నిజమైతే కనుక వాలంటీర్లకి హ్యాట్సప్ చేస్తాను నేను నిజంగా. ఎందుకంటే వాళ్ళ కడుపు ఎలా కొట్టారు, కానీ వాళ్ళ బాధను చూసి వీళ్ళని సేవ చేశారని చాలా సంతోషం అనిపించింది. నిజంగా ఒకవేళ మీకు తీసుకునే ఉద్దేశం ఉన్నా లేకపోయినా ఈ ఒక్కసారికైనా విజయవాడ చుట్టూ పరిధిలో ఉన్నటువంటి వాలంటీర్లు ఒక్కసారైనా వినియోగించుకోవాలని నా అభిప్రాయం. కొంచెం ఇగోలు పక్కన పెడితే కనుక ప్రభుత్వం ఇది సాధ్యమవుతుంది. సాధ్యాలు అయితేనే ఇలాంటి మాటలు చెప్పాలి మనం, కానీ ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఇలాంటి పంపిణీ, రేషన్ పంపిణీ జరగాలంటే సజావుగా జరగాలంటే కనుక జన్మభూమి కమిటీలను, లేకపోతే జన్మభూమి అధికారులను, లేకపోతే ఎలా అంటే పార్టీ నాయకులను, కార్యకర్తలను చూస్తే మళ్ళీ పాలిటిక్స్గా పోతుంది, ఇది రాజకీయంగా పోతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పంచుకోవడం, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒకటి ఎక్కించుకోవడం, ఒకటి తక్కువ ఇచ్చుకోవడం, ఇలాంటివి జరుగుతాయి. రేషన్ పంపిణీ అన్నారు కాబట్టి ఒకవేళ రేషన్ అధికారులే ఉంటే కనుక, లేదా డిపో డీలర్లే ఉంటే కనుక, ఆ డీలర్ల పర్యవేక్షణలో జరిగితే కనుక ఎంతమంది అయితే డీలర్లు ఆల్రెడీ చాలామంది అక్కడ అసలు మొత్తం అంతమందికి ఒకేసారి పంపిణీ అంటే చాలా జరగని పని అసలు అది. కాబట్టి ఏం చేద్దామనుకున్నారు ఈ రేషన్ పంపిణీలో, ఇంకా వాటి తీరుతెన్నులు వాటి మీద సరైనటువంటి ఇంకా బయట చెప్పలేదు. కాబట్టి రేషన్ పంపిణీ అయితే ఈరోజు జరుగుతుంది ఆల్రెడీ. కాబట్టి రేషన్ పంపిణీ జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఎందుకని పిలవలేదు, పిలుచుంటే బాగుండదు కదా అని చాలామంది మాట్లాడుకున్నారు. కాబట్టి నేను చెప్తున్న ఈ మాటలు అధికారులకి ఖచ్చితంగా ఆలోచింపజేసేలా ఉండాలి 100%. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు, విధుల్లో తీసుకుంటామని మాటిచ్చారు. మీకేం గొప్పది ఒక రకంగా నన్ను అడిగితే, మీ పేరే చెప్పుకుంటారు వాళ్ళంతా కూడా, అన్ని లక్షల మంది కూడా. సుమారు 6,40,000 మందికి పంపిణీ చేయాలి. 2,60,000 మంది చిల్లర ఎంతో వాలంటీర్లు ఉన్నారు. వాడండి, ఎలాగో మీరు ఇస్తామన్నారుగా, వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారుగా, వాళ్ళ జీతాలు రెట్టింపు చేస్తామన్నారుగా. ఇప్పుడు తీసుకుంటే మీ ఇగోలేం పాడైపోవు. ఇప్పుడు వాళ్ళని విధుల్లోకి తీసుకుంటే కనుక ఆ గొప్ప క్రెడిట్ మొత్తం మీకే చెందుతుంది. రావడానికి మేము సిద్ధం, తీసుకోవడానికి మీకు సిద్ధమా అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు పాపం. అలో లక్షణ జీతాలు పోగొట్టుకుని, ఉద్యోగాలు పోగొట్టుకుని వెయిట్ చేస్తున్నారు, ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తారా, మేము ఎప్పుడు వెళ్ళాలని. కాబట్టి దయచేసి 2 చేతులెత్తి దండం పెట్టి మరి అడుగుతున్నా, ఇలాంటి సమయంలో అయినా ఇలాంటి వాలంటీర్ని తీసుకుని, ఇలాంటి వాళ్ళని విధుల్లోకి తీసుకుని అలాంటి చోట్ల, విజయవాడ అలాంటి చోట్ల పని చేయించుకుంటే చాలా బాగా పని జరుగుతుంది, చాలా కరెక్ట్గా జరుగుతుంది. పంపిణీలన్నీ కూడా చాలా సజావుగా జరుగుతాయి, వెంటనే ఇమీడియట్గా జరుగుతాయి. ఇది నా అభిప్రాయం. కాబట్టి ఖచ్చితంగా నా అభిప్రాయంలో ఏమైనా దోషాలు ఉంటే కనుక, నా అభిప్రాయంలో తప్పులు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను కాదన్నాను. కాబట్టి నిజమైతే కనుక ఈ దీంట్లో వాస్తవం ఉందనుకుంటే కనుక ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంతకుముందు లైక్ చేయండి, కుదిరితే ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి. చూస్తున్నా మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.